క్విక్గా మాట్లాడడానికి క్విక్గా మన ముందుకి మహిపల్ తెలుసు కదా కండిషన్స్ అప్లై అని క్విక్ స్పీచ్ లేదండి యా గుడ్ ఈవినింగ్ అండి. అయిపోయిందా ఇంత క్విక్గా ఓకే సారీ. గుడ్ ఈవినింగ్ అండి. అంతే ఇక్కడ బ్రహ్మానందం గారిని చూడగానే కొంచెం టెన్షన్ మొదలైంది. నా ఫస్ట్ సినిమా కొత్త బంగారులో కూడా ఆయన కొట్టిన దెబ్బ గుర్తొచ్చింది నాకు ఫస్ట్. సార్ కొట్టారు సార్ క్యారెక్టర్ యా యా లయ మ్యామ్ చిన్నప్పుడు మా అక్కర్లేదు మేడం. మా మామయ్య ఎత్తుకునే ఒక సినిమా తీసుకెళ్ళాడు మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. అయితే నేను ఒక సినిమా తీసుకెళ్ళాను మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. ఈ సినిమాలో మీతో పాటు చేస్తున్నప్పుడు ఒక షార్ట్ నా బ్యాక్ షాట్ నా సైషన్ నుంచి ఒక షార్ట్ పెడితే డౌట్ వచ్చి నేను కెమెరా మానిటర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సుధీర్ అని అన్నాడు, అది నీ బ్యాక్ షాట్లో ఏం కనబడుతుందని చూస్తున్నారు అంటే మేడం చూస్తున్నాను నేను అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఆవిడ ఎలా అన్నా అంటే అరే నువ్వు ఫస్ట్ డే వచ్చావు షూట్కి నీకే డౌట్ ఉంటే డే 1 నుంచి చూస్తే నాకు ఎలా ఉంటుంది రా అన్నాడు. మేడం మీరు అలాగే ఉండాలి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండాలి మేడం. సార్ శివాజీ సార్ నాకు సుధీర్ అని ఒక 10 years నుంచి తెలుసు సార్. చాలా జర్నీ ఉంది మాకు, అది ఇప్పుడు చెప్పలేము మేడం తిడతారు ఇప్పుడు ఇక్కడ. లేదు సార్ చెప్తా సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్నని నమ్మారు, నడిపించారు, ఇప్పుడు ఇంతమంది ముందు డైరెక్టర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ అన్న అయిపోయింది. సుధీర్ అన్న కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే డెస్పెల్లా హోటల్లో వస్తుంటే నేను మా నాన్న కాల్ చేశారు, ఒక ఫంక్షన్కి వస్తుంటే ఎక్కడ ఉన్నారు అంటే ఇలా ఫంక్షన్కి వస్తున్నానని చెప్పారు మేడం. అయిపోతుంది మేడం. మీరు మరీ అంత సినిమా కాకుండా ఒక టీజర్లా చెప్పలేరా? కొంచెం అయితే అరే కొంచెం ఎక్కడైనా టీవీలో వస్తుంది కదరా కొంచెం ముందు ఎక్కడైనా కూర్చొని నేను అమ్మ చూస్తామన్నారు. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకి. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజమి చేసి అరే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు, యాక్టర్గా నువ్వు ఎక్కడో చోట ఎప్పుడో కనిపిస్తూనే ఉంటావు, స్టేజ్ మీద ఎక్కడానికి ముందు కూర్చోడానికి పెద్ద టైం పట్టదు నీకు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రా, నేను ఉన్నానని కూడా చాలామందికి తెలియదు అంటే నాకు నిజమే కదా అనిపించింది. అలాంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు డైరెక్టర్గా మీ అందరి ముందు నిలబడుతున్నాడు. దట్టు నా బ్రదర్ లాంటి పర్సన్, చాలా గర్వంగా ఉందండి అసలు. అది థ్యాంక్ యూ సార్, మళ్ళీ సార్ మీకే థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అనే పేరు 6వ తారీఖు థియేటర్లోకి వెళ్ళే వరకే గుర్తుంటుంది. బయటకు వచ్చేటప్పటికి శివాజీ సుధీర్ సక్సెస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అంతసేపు మాట్లాడేసరికి మాకు అన్యాయం జరిగింది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ నా వైపు చూసి. బట్ మీరు మాత్రం క్విక్గా ఫినిష్ చేయాలి కరణ్. ఎస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శివాజీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుధీర్ డార్లింగ్. సో 6th రోజున మూవీ రిలీజ్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్లో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీరు శ్రేయాస్ మీడియా దగ్గర ఎన్ని గిఫ్ట్లు ఉంటే అన్ని గిఫ్ట్లు ఈయనకి ఇచ్చేయండి. ఇమాన్ ఓకే చమ్మక్ చంద్ర గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడ వచ్చిన గణేష్ అన్నయ్యకి, బ్రహ్మానందం సార్కి, ఆలీ అన్నయ్య అందరికీ గుడ్ ఈవినింగ్. పృథ్వీరాజ్ అన్నయ్య అండ్ శివాజీ అన్నయ్య, లయ గారు, విష్ ఆల్ ద బెస్ట్. అన్నయ్య లయ గారి కాంబినేషను 4th మూవీ, ఆల్రెడీ 3 film బ్లాక్ బస్టర్. ఈ సినిమా కూడా బ్యూటిఫుల్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్యాడింగ్ చూస్తుంటే గురుగారు ఈవి గారి సినిమా గుర్తుకొచ్చింది. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ అన్నయ్య, నెక్స్ట్ సినిమాతో ఇంకా మళ్ళీ బ్యూటిఫుల్గా వెళ్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చమ్మక్ చంద్ర గారు. యూర్ ఆల్సో పర్ఫెక్ట్. అండ్ ఇమాన్యుల్ నవ్ యువర్ టర్న్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నిజం సార్, బేసిక్గా అందరి తల్లిదండ్రులు నువ్వు పెద్ద అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, పెద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని పెంచుతారు. కానీ మా అమ్మ మాత్రం నువ్వు బ్రహ్మానందం గారిలాగా నలుగురు నవ్వించాలని చెప్తూ పెంచింది సార్. ఇది నిజం. మా అమ్మగారు మీకు డై హార్డ్ ఫ్యాన్ సార్. నేను అంటే చెప్పొచ్చో చెప్పకూడదు, నేను కడుపులో ఉన్నప్పుడు మొత్తం మీ సినిమాలు చూసే నవ్వుకునేదంట మా అమ్మ చెప్తూ ఉండేది. టీవీ షోస్లో కూడా చాలా షోస్లో చెప్పింది. అలాంటిది ఈరోజు మిమ్మల్ని కలిశాను, మీ ముందు నుంచున్నాను, అది చాలు సార్ మా అమ్మకి. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండ్లన్న
థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎవరికైనా డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, లేదా సింగింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఒక్కరికే నాకు తెలిసి స్పీచ్లకి ఫ్యాన్స్ ఉంటారన్న. ఈశ్వర పరమేశ్వర ఆ స్పీచ్ అయితే నేను పిచ్చి ఫ్యాన్. ఆ స్పీచ్ విన్నప్పుడల్లా ఏదో తెలియని బూస్ బంప్స్ వస్తాయి. మనం ఎందుకు చేయలేం, మనం కూడా చేద్దాం పదా అని అంత బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్కి తగ్గట్టుగానే అన్నీ అందులో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఉండేలాగా రాసుకున్నాడు సుధీర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అన్న, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చావు. అండ్ నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకంటే ఏం చెప్పను నేను. లయ గారు నేను మళ్ళీ చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కమ్బ్యాక్స్ మేడం మీకు. ఇది సూపర్, అసలు నేను మీ ఫ్యాన్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు, మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ యాక్టింగ్ కానీ సూపర్ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇమ్మో గారు, మైక్ ఇవ్వరా. థ్యాంక్ యూ మాన్యుల్ గారు, థ్యాంక్ యూ అందరికీ.